ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేయవచ్చని తెలుగు అకాడమీ చైర్మన్ కూరాపాటి వెంకట నారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలి భవన్లో పద్మశాలి సేవ సమాజ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు, నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య మాత్రమే సమాజాన్ని మార్చగల శక్తి అని పేర్కొన్న ఆయన సంక్షేమ పథకాల కంటే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 12% నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలు కష్టపడి స్వశక్తితో అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని సూచించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేయవచ్చని తెలుగు అకాడమీ చైర్మన్ కూరాపాటి వెంకట నారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలి భవన్లో పద్మశాలి సేవ సమాజ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు, నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య మాత్రమే సమాజాన్ని మార్చగల శక్తి అని పేర్కొన్న ఆయన సంక్షేమ పథకాల కంటే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 12% నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కష్టపడి స్వశక్తితో అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని సూచించారు. పద్మశాలీలు రాజకీయాల్లోకి మరింతగా రావాలని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. తాను పద్మశాలి కావడం వల్లే తెలుగు అకాడమీ చైర్మన్గా అవకాశం లభించిందని పేర్కొంటూ తెలుగు అకాడమీ తరఫున ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 10,000 నగదు పురస్కారం అందజేస్తున్నట్లు వెల్లడించారు. తమ అకాడమీ ప్రతి సంవత్సరం దాదాపు 10,000 కోట్ల విలువైన పుస్తకాలను ముద్రిస్తుందని తెలిపారు. సూర్యాపేటతో తనకు ఎంతో అనుబంధం ఉందని, మా రోజు వీరన్న వంటి ప్రముఖులను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. సూర్యాపేట కొంతకాలంగా అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురైందని వ్యాఖ్యానించారు. తాను జీవించే కాలంలో తెలంగాణలోని 33 జిల్లాలను సందర్శించి అక్కడి పద్మశాలి సోదరులను కలుపుకుపోవాలన్న సంకల్పం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. తాను తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్కు అనుచరుణ్ణని తెలిపారు. చారిత్రక నిర్మాణాలను కూల్చివేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనాభా పరంగా 5వ స్థానంలో ఉన్న పద్మశాలీలు ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘాలను ఏర్పాటు చేయకుండా సమాజ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పద్మశాలి సమాజ అభ్యున్నతికి, తెలుగు అకాడమీ అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగుతుందని అన్నారు. బీసీ అజెండా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పెండం చంద్రశేఖర్, విశిష్ట అతిథి ప్రొఫెసర్ రుద్ర సాయిబాబా, అధ్యక్షులు పెండం చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు యలగందుల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పెండం వెంకటేశ్వరులు, సహాయ కార్యదర్శి చలమల వెంకటరమణ, కోశాధికారి పెండం కృష్ణకుమార్, కార్యవర్గం సభ్యులు వైద్యులు పెండం వెంకటరమణ, మానుపూరి రాములు, ముషం రవి, రావిరాల మల్లయ్య, యలగందుల రామలింగయ్య, మానుపూరి ప్రసాద్, సన్మాన గ్రహీతలు కందలగడ్డ మల్లికార్జునరావు, కొంపల్లి అజయ్ కుమార్, గాజుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శివాని సృజన్ సర్వదాని నెక్స్ట్ అయిపోగానే సెక్రటరీ ఇక్కడ ఉంటాడు. వెంకటేశ్వర శ్రీకర్, ముషం, శ్రీజ ఫాస్ట్ రండి, ఫాస్ట్ అక్కడ ఫోటోలు తీసేయండి. పాపం స్టూడెంట్ మిగతా తర్వాత తీసుకోండి ఎందుకంటే గెస్ట్ వర్క్స్ ఉన్నాయి. శ్రీజ, శ్రీకర్, శ్రీజ దీంతో 10th SSC అయిపోయినాయి. రండి, ఎవరైనా పేరెంట్స్ కాదు. తాటి 5 మెంబర్స్ రండి. ఫస్ట్ ఒకటి ఇచ్చేయండి. అది బ్యాగ్ ఇటు తిప్పమ్మా. పద్మశాలి బాగుంది.
కుమార్ గారు, కొంపెల్లి అజయ్ కుమార్ గారు. అజయ్ కుమార్ గారు, కొంపెల్లి అజయ్ కుమార్ గారు. సార్ చీఫ్ గెస్ట్ సెక్రటరీ దగ్గరికి ఆయన ఇక్కడ ఉంటాడు, ప్రోగ్రామ్ అయినా కూడా. నెక్స్ట్ అన్ని కూడా బుక్స్ ఇవ్వండి. ముందు సాయివారు, తాటి శ్రీకర్, ముషం శ్రీకర్. సంస్కృతి కొనసాగకూడదు, ప్రజలు వాళ్ళ కళపై వాళ్ళు నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ కేవలం ఈ ఉచితాలతోటి సంక్షేమాలతోటి కాలం గడుపుకుంటూ ఉండేటువంటి విధానం అది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఇక్కడ ఉద్ధరులైన మంత్రులు ఉన్నారు, వారికి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. విద్యారంగానికి, వైద్య రంగానికి సరి అయిన నిధులు ఇచ్చినట్టు తప్పకుండా ప్రజలకు చాలా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని మనవి చేస్తా ఉన్నాను. చివరిగా పద్మశాలి సమాజం ఇంతకుముందే సార్ చెప్పారు, ఓట్ బ్యాంక్ రాజకీయం. బీసీలలో మొట్టమొదటి అత్యధికంగా జనాభా ఉన్న జనాభా ఏంటంటే ఏంటిది? కానీ మొన్నటి వరకు లెక్క చేయనంత కాలం కేవలం మున్నూరు కాపులు అనేది, కానీ లెక్క చేసిన తర్వాత మున్నూరు కాపులు థర్డ్ పొజిషన్కి పోయింది. లెక్కలలో వాళ్ళు మొదటి స్థానం, రెండవ స్థానం గౌడ్లకు ఉన్నది, మూడవ స్థానం మున్నూరు కాపులకు ఉన్నది, నాలుగవ స్థానం యాదవులకు ఉన్నది, ఐదవ స్థానం మనది. అయితే ఆ 4 కాడికి వచ్చే అవుతాను ప్రాధాన్యత. ఎప్పుడు మినిస్టర్లు అయినా ఆ 4 కులాలలో తీసుకుంటా ఉంటారు, సార్ తెలిసింది. ఈ 5వ కాడికి వచ్చారు, ఇక వాళ్ళే వెళ్ళిపోతాడు, మన కోట అయిపోతారు. ఆ రకంగా ఉన్నది. అంతేకాకుండా చైతన్యమైన సమాజంలో మొదట చూస్తే మున్నూరు కాపులు చైతన్యంగా ఉన్నారు, ఐకమత్యంతో ఉన్నారు. అన్ని వాళ్ళు మేనేజ్మెంట్ చేసేటువంటి టెక్నిక్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఐకమత్యంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ మధ్యన గౌడ సంఘం కూడా చాలా యాక్టివ్ అయ్యింది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ మధ్యనే ముదిరాజులు కూడా కొంచెం ఈటల రాజేందర్ తోటి లేదా ఇంకా ఇతరులతోటి వాళ్ళు ప్రభావితమే వాళ్ళు చేస్తారు. కానీ మనకి ఇంకా పెద్ద ఆయన పెట్టిన భిక్ష ఇప్పటికి కూడా ఆ పెద్ద ఆయన మాత్రమే ఇంతవరకు పద్మశాలిలకు గుర్తింపు ఇచ్చి పోయినాయి. ఆ తర్వాత మన లీడర్షిప్ అంతా కూడా నిర్వీర్యమైపోయింది. 4 సంఘాలు ఉన్నాయి, మనకు రాష్ట్ర స్థాయిలో 4 సంఘాలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘాలను విడదీయడం అనేది ప్రజలకు ద్రోహం చేసినట్టే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సంఘాలు ప్రజల యొక్క క్షేమము, అభివృద్ధి, మన ఐడెంటిటీ, మన గుర్తింపు కోసం, రాజకీయ చైతన్యం కోసం, రాజకీయ లాభీ కోసం, మన అధికారం కోసం, మనకు రావాల్సిన వాటా కోసం మనం ఐక్యం కావాలని ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పెద్దలందరికీ కూడా, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పద్మశాలి ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. బీసీలు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. అన్ని ఎజెండాలు అయిపోయినాయి, కేవలం బీసీల ఎజెండా మాత్రమే మిగిలి ఉన్నది. కాబట్టి బీసీల ఎజెండా కనుక తీసుకుంటే తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది. కానీ అడుగు అంటే వచ్చేది రాజ్యాధికారం కాదని మనం చేస్తాము. కాబట్టి ఇలాంటి పదవులు వచ్చినా రాకున్నా, ఉన్నా పోయినా, కానీ మన ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి లక్ష్యం మాత్రమే ఉంది. కానీ పదవులతో పాకులాడడమో, లేకపోతే ఆ పదవులను తీసుకొని మనం వ్యక్తిగత ప్రయోజనాలకు, వ్యక్తిగత అభివృద్ధి కోసం పాటుపడడం కాదు. తప్పకుండా మన సమాజం కోసం, పద్మశాలి సమాజం కోసం తప్పకుండా పనిచేస్తానని, తెలుగు అకాడమీ యొక్క లక్ష్యాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుస్తానని మీ అందరి ముందు నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా కృష్ణ కుమార్ గారు నన్ను రమ్మని పిలవడం, ఇలాంటి తోటి చర్చ చేయడానికి అవకాశం కల్పించినందుకు, మీరందరూ వచ్చినందుకు చాలా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా. జై తెలంగాణ.